ధైర్యానికి నిబ్బరానికి తేడా ఉన్నది. యుద్ధము ప్రారంభించేటప్పుడు బాగా బాగా వినండి, యుద్ధము ప్రారంభించేటప్పుడు మనకు ధైర్యం కావాలి. యుద్ధములో ఓటమి వచ్చినప్పుడు, ఇరుకులు ఎదురైనప్పుడు మనకు నిబ్బరము కావాలి. అర్థమైందా నేను చెబుతున్నటువంటి మాటలు? యుద్ధము ప్రారంభించడానికి మనకు ధైర్యం కావాలి, యుద్ధము కొనసాగించడానికి మనము నిబ్బరము కావాలి, నిలకడ కావాలి. హల్లెలూయా. చిన్న మాటనే ఇది, చిన్న మాటనే. కానీ మన జీవిత ప్రయాణములో, పరిస్థితులలో ముందుకు సాగేటువంటి సమయములో సమస్తాన్ని కోల్పోయినప్పుడు, యుద్ధము కొనసాగిస్తూ ఉన్నప్పుడు, యుద్ధములో వెళుతూ ఉన్నప్పుడు, సమస్తాన్ని కోల్పోయినప్పుడు, అందరూ నిన్ను వ్యతిరేకించినప్పుడు, నిన్ను నిర్లక్ష్యము చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, నిన్ను రిజెక్ట్ చేసినప్పుడు, నిన్ను తక్కువ చేసి చూచినప్పుడు, నా అనుకున్నటువంటి వారే నీ మీద నీకు వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు, సాక్ష్యము పలికినప్పుడు, నీకు వ్యతిరేకముగా వారి చేతులు పైకెత్తినప్పుడు, వారి మాటలు పైకెత్తినప్పుడు, వారి యొక్క చేతులు పైకెత్తి రాళ్ళెత్తడానికి కొట్టినప్పుడు, వారి నోటి మాటల ద్వారా, రాళ్ళ ద్వారా నిన్ను కొట్టడానికి ప్రయత్నించినప్పుడు, నీకు కావలసినది నిబ్బరము. హల్లెలూయా. నిబ్బరము. వెంటనే అప్పుడు వెళ్తున్నాడు దావీదు. చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏం చేస్తున్నాడు ఆయన? యెహోవాను బట్టి. అక్కడ చక్కటి మాట ఏంటో తెలుసా? నిబ్బరం. అన్నీ పోగొట్టుకున్నప్పుడు, ఏమీ లేనప్పుడు, నువ్వు ఒకనివే ఉన్నప్పుడు నీకు ధైర్యం ఆటోమేటిక్ వస్తుంది. హల్లెలూయా. అన్నీ పోగొట్టుకుని, అన్నీ పొందుకున్నటువంటి తర్వాత నువ్వు పోగొట్టుకునే స్థితిలో, నువ్వు పోగొట్టుకున్నప్పుడు, అవన్నీ నీకు ఎదురైనప్పుడు నీకు కావలసినది నిబ్బరము. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు బహుశా యుద్ధములో లేకుండా ఉండవచ్చు, లేదా ఇప్పటికే నీ జీవితంలో యుద్ధముల గుండా వెళ్ళి ఉండవచ్చు, లేదా భవిష్యత్తులో నువ్వు వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీకు ఉపయోగపడుతుందని ముందుగానే దేవుని వాక్యం నీతో చెబుతున్నది. హల్లెలూయా. పరిస్థితులు నీకు వ్యతిరేకముగా వెళ్ళినప్పుడు, పరిస్థితులు నీకు వ్యతిరేకముగా వచ్చినప్పుడు గమనించండి, మన ఈ నిబ్బరం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ధైర్యం అనేది ఒక రోజులో వచ్చేటువంటిది కాదు. ప్రతిరోజు దేవునిలో, మనము దేవుని రాజ్యములో ప్రతిరోజు దేవునితో గడుపుతూ మనము తెచ్చుకునేది. ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ ఏ సింగిల్ డే. అది ఒక్క రోజులో నీ జీవితంలో నీకు వచ్చేటువంటిది కాదు. నీకు నీ జీవితంలో పెద్ద యుద్ధములు ఏవైనా వస్తున్నాయా అని అంటే గమనించు, అంతకు ముందుగానే దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు అనే సత్యాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంత పెద్ద పరిస్థితి అతని యొక్క జీవితంలోనికి రాక మునుపే దావీదు అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి వాడు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళాడు కాబట్టి అంత గొప్ప పరిస్థితులు అతని జీవితంలోనికి ఎదురైనా, బాగా గమనించండి, అంత గొప్ప పరిస్థితులు అతని జీవితంలోనికి ఎదురైనా నిబ్బరముగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తన దేవుని దగ్గరికే వెళ్ళి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇట్లాంటి పరిస్థితులలో అంత తేలికైన విషయం కాదండి. దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ చేస్తున్న పని ఏంటంటే, దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యుద్ధ దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యుద్ధనున్న 600 మందియు బయలుదేరి బేసోరు వాగుమట్టుకు రాగా, వారిలో 200 మంది వెనుక దిగు విడువబడిరి. హల్లెలూయా. అక్కడ జరుగుతున్నటువంటిది దేవుని దగ్గరికి వెళ్ళండి. ఏం చేస్తున్నాడు అప్పుడు? దేవుని దగ్గరికి వెళ్ళి, హల్లెలూయా, దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? ఇదేనా నువ్వు నాకు చేసేది? సమూయేలు పంపించినావు కదా, మంచిగా ఆయిల్ అనాయింటింగ్ చేసావు, నిన్ను రాజుని చేస్తానన్నావు,
హల్లెలూయా. ఆ తర్వాత గోలియాతు దగ్గరికి పోతే తోడుగా ఉండి, కనీసం నేను యుద్ధానికి 3 రోజులు పోతున్నాను కదా, పొయ్యే కంటే ముందుగా అన్నా కూడా నాకు ముందుగానే సిగ్నల్ ఇవ్వవా? ముందుగా అన్నా చెప్పుంటే నేను ఇక్కడే ఉండిపోయింది కదా. హల్లెలూయా. మనముంటే వేసే ప్రశ్నలండి ఇవన్నీ, అవునా కాదా? పిలుచుకున్నావే, పేరు పెట్టి పిలిచానన్నావే, సొత్తు అన్నావే, మర్చిపోయావా అప్పుడే నన్ను? చెయ్యి విడిచిపెట్టేసావా? అంటే నేను ప్రార్థన చేస్తా అంటే నా ప్రార్థన పైన మొర నేను పెడుతూ ఉంటే నువ్వు వినడం లేదా? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నన్ను పట్టించుకోవడం లేదు కదా, నన్ను విడిచిపెట్టేశావు కదా. ఎన్నోసార్లు మన నోట నుండి దేవుని ఎదుట వచ్చినటువంటి మాటలు రాలేదా వచ్చాయా? ఒకసారి కూడా రాలేదా? రాలేదు అని అంటే మీ అంత పరిశుద్ధులు ఎవరు లేరు ఇంకా భూమిపైన. మీ అంత విశ్వాసపరులు ఎవరు లేరు. హల్లెలూయా.